వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కాల్ శ్రేష్ఠ. ఏం చేస్తున్నారు అందరూ? ఈరోజు స్పెషల్ ఏంటంటే మదర్స్ డే కదా. మా శ్రేష్ఠ గారు మంచిగా విషెస్ చెప్పాడు. ఎప్పుడంటే నిద్ర లేచిన ఒక 15 minutes కి గుర్తొచ్చింది మదర్స్ డే అని. సరే ఏదైనా కానీ నేనే కదా నేనేమో ఎక్సైట్మెంట్ లో ఉన్న విషయం చెప్తుంది అని లేచి చూస్తున్నా ఏం చెప్పలా. 15 minutes తర్వాత చెప్పింది. కానీ అప్పుడు కూడా నా దగ్గరకు వచ్చి ముద్దు పెట్టి నన్ను హగ్ చేసుకొని ఏమీ చెప్పలేదు. స్టిల్ ఇప్పటికి కూడా చెప్పలేదు. జస్ట్ వీడియో అయితే చేసి ఇచ్చింది. ఆ వీడియోలో అయితే కొంచెం హార్ట్ఫుల్గా చెప్పింది, బాగానే ఉంది. బట్ ఆ మాటలో లైఫ్ టైం గుర్తుండాలని నా కోరిక. ఓకేనా అదనమాట సంగతి. ఏదైనా కానీ విషెస్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి చూడని వాళ్ళకి కూడా అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే అండి. మీరు ఆ మదర్స్ అందరూ ఇంత ఎనర్జెటిక్గా ఉండబట్టే పిల్లల్ని కానీ హస్బెండ్ని కానీ ఒక ఫ్యామిలీ సర్వైవ్ అవుతుందంటే కారణం 100 to 200% మదర్సే. Okay, shout out to all mothers out there who are working hard for the family and for the society and for everything. Happy Mother's Day. Thank you. Happy Mother's Day. I love you. సో నేను ఈరోజు మీకు అందరికీ కూడా యమ్మీ చికెన్ చేస్తున్నాను. గైస్ ఏమని చెప్పిందంటే యాక్చువల్లీ మాకు ఒక ప్రమోషన్ వీడియో ఉంది. సో వాట్ ఐ థాట్ ఇస్ మళ్ళీ 1 o'clock ఎంత ఎక్కువ అయిపోతుంది మా. వెళ్దాం 10 minutes లో చేసేస్తా. ఏమని తెలుసా ఇందాక, వెళ్దాం చేసుకుందాం, వెళ్ళి ఏదైనా ఫుడ్ తెచ్చుకుందాం, తినేద్దాం అనింది. అది ఎంత సింపుల్ గా ఉంది. లేదు యాక్చువల్గా ఏమైందంటే నాకు చాలా ఇప్పుడు వీడియో తీసి ఎండలో చాలా రోజుల నుంచి ఫీవర్ వస్తుంది. చూసారు నా ఫేస్ ఎట్లా అయిపోయిందో. సో అస్సలు ఫుడ్ అనేది టేస్ట్లెస్ అయిపోయింది అన్నమాట నా టంగ్. బయట ఫుడ్ అసలు తినబుద్ధి అవ్వట్లేదు. సో నాకేమనిపిస్తుంది అంటే నా చేత్తోనే ఒక మంచి చికెన్ చేసుకొని తింటే ఎట్లా ఉంటుంది అని అనిపించింది. సో అందుకే చికెన్ తెచ్చుకుందాం చేస్తున్నాను. తినేసి వెళ్దామంట. నేనేమంటా ఒక 1/2 hour అటు ఇటు అవుతుంది. లేదు అంటే ఎండంతా తగ్గాక ఈవినింగ్ వెళ్దాం అంతే. ఎందుకు ఒప్పుకోరు? వాళ్ళ ఇష్టమా మన ఇష్టం. కానీ సో అమ్మ ఇప్పుడు తన స్పెషల్ చికెన్ ఫ్రై చేస్తుంది అనమాట. మరీ ఫ్రైగా చేయదు, మరీ కర్రీలా చేయదు. సో ఇట్స్ లైక్ సెమీ గ్రేవీ కైండ్ ఆఫ్, విట్ విల్ బి వెరీ నైస్. అమ్మ డ్రెస్ బాగుందంట. ఎవరు చెప్పారు? అదొక కమెంట్స్ వస్తుంది. అదేమన్నా లైవ్ వీడియో పెట్టే లోపల యాక్చువల్లీ నేను చెప్తున్నాను అమ్మ డ్రెస్ చాలా బాగుంది. అమ్మ డ్రెస్ చూస్తేనే నాకేదో ప్రశాంతంగా అనిపిస్తుంది, చల్లగా అలాగా అనిపిస్తుంది. మీకు అలా అనిపిస్తుంది? యాక్చువల్గా ఏంటంటే చికెన్ రెసిపీ మీకు చూపించట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ చాలాసార్లు నేను చూపించాను. అయినా కూడా మళ్ళీ సింపుల్గా చెప్తున్నా. ఆనియన్స్ చక్కగా గ్రైండ్ చేసుకోండి. కోసే ఓపిక లేదు, అబ్బా వీటిని కొయ్యాలా అని అనుకోకండి. మనకు కావాల్సింది కూరలోకి గ్రేవీయే కాబట్టి వాటిని నీట్గా ముక్కలు కొయ్యాల్సిన అవసరం లేదు. అయితే దాన్ని చక్కగా గ్రైండ్ చేసుకోండి. కాకపోతే మరీ పేస్ట్ లాగా వద్దు, కొంచెం కచ్చాబద్దగా పేస్ట్ చేసుకోండి. చక్కగా అది ఆయిల్ ఇంకా ఘీ 2 వేయండి. కడుగు వేసిన తర్వాత వాటిని చక్కగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. ఇప్పుడు వేసాను నేను. అది కూడా మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత టమాటోస్ పేస్ట్ చేసి వేయండి. ఈ పనులు ఇట్లుంటాయి. ఒక పని చెప్పామనుకో 2 పక్కా చేస్తుంది మా టేస్ట్. అది బై మిస్టేక్ చాలు. అది నాప్కిన్ అక్కడ నీకోసం వస్తున్నాము. తీ అక్కడెందుకు ఇది తీనా నాప్కిన్. అమ్మ కెమెరా కట్టుమా. ఇట్లా అక్కడే నిలబడే కన్నా ఇట్లా ఆగేస్తే అయిపోతుంది కదా. తెలివి తక్కువదండి, తెలివి గలదేం కాదు శ్రేష్ఠ గారు. ఆమె ఏమనకూడదు. ఏమన్నా అంటే రోషం రోషం ఇట్లా అమ్మని పొడుచుకొస్తుంది. కానీ నిజాన్ని చెప్పాలి, మనం మదర్స్ కవరింగ్ చేయకూడదు పిల్లల విషయాల్లో. కవరింగ్ చేస్తే ఇంకా అదే అలవాటు అవుతుంది. సో ఇప్పుడు దీంట్లోకి చక్కగా టమాటోస్ ఇప్పుడు ఏమైనా గ్రైండ్ చేపిస్తే ఎట్లా చేస్తుందో చూడండి. Guys,
ఎందుకు గైస్ నన్ను ఇలా కష్టపడుతున్నారు? అసలు నాకు ఎండ అంటే చాలా చిరాకు గైస్. ఎండలో ఎంత వంట చేపిస్తుంది. ఎండలో వంట చేపిస్తుంది. ఎండలో వేడిలో ఉన్న వాళ్ళు ఈజీ మెథడ్ రెసిపీస్ కావాలంటే శ్రేష్ఠ మమ్మీ పక్కా ఫాలో అవ్వండి, సరేనా? ఇట్లా చూసారా, చెమ్మట పట్టకుండా చేసేస్తా. ఇప్పుడు చక్కగా టమాటో ప్యూరీ చేశాను. యాక్చువల్గా టమాటో ప్యూరీ కొంతమంది పచ్చిదే చేసేసుకోవచ్చు, కొంతమంది బాయిల్ చేసి ఆ పీల్ తీసి కొంచెం వేడి తగ్గిన తర్వాత కూడా చేస్తారు. 2 రకాలుగా చేయొచ్చు. బట్ ఇప్పుడు మనం సూపర్ ఫాస్ట్లో ఉన్నాం కాబట్టి, బయటకు వెళ్ళాల్సి ఉంది కాబట్టి మనం నార్మల్గా చేసేసుకోవచ్చు. కాకపోతే ఈ టమాటా మీద పీల్ ఏదైతే ఉంటుందో అది కొంచెం హెల్త్కి అంత మంచిది కాదు. మగవాళ్ళకి కొంచెం స్టోన్స్ అవి త్వరగా ఫామ్ అవుతాయి. సో అందుకని మనం ఆ పీల్ మ్యాక్సిమం అవాయిడ్ చేయడం బెస్ట్. సో మనం అది అవాయిడ్ చేయాలంటే చాలామంది అడ్డంగా కోస్తారు కదా ముక్కలు, నిలువుగా కోసుకున్నాం అనుకో ఆ పీల్ ఇట్లా ఉండిపోతుంది, దాన్ని పక్కకు పెట్టేయచ్చు. అమ్మా నీకు చెప్పారా? చెప్పచ్చు. చెప్పనా? చెప్పు. ఒక నిమిషం. సమ్మర్ అమ్మ ఎవరు ఒక నిమిషం. ఎవరో స్టార్స్ అవన్నీ దొంగతనం చేశారంట. ఎవరో స్టార్స్ ని దొంగతనం చేశారంట. చేసి నీ కంట్లో పెట్టారు. అయితే ఏమైందంటే గొడవ జోక్ అంతా ఎవరో స్టార్స్ ని దొంగతనం చేసి నా కంట్లో పెట్టారా? అవును, ముందుగా ఇదొక స్టార్, నేనే పెద్ద స్టార్ అశ్విని. నువ్వేం చెప్పాలనుకున్నావు చెప్పు. నేను ఏదో చెప్తాం అనుకున్నా ఏదో నా బ్రెయిన్ కి నాకు ఎట్లా కావాలో అట్లా నా కంటెంట్ మాత్రమే నేను రాసుకోగలుగుతాను. నీ కంటెంట్ ఏంటో చెప్పు. చెప్పమ్మా, మళ్ళీ నాకు అదే అర్థం అరగదు నాకు. అదే కంటెంట్. ఐస్ ఆర్ లైక్ స్టార్స్ అని చెప్పి దీంట్లోకి చక్కగా కారము, ధనియాల పొడి, గరం మసాలా అవన్నీ వేయాలి. అమ్మ కర్రీ అప్పుడే అయిపోయిందంట గైస్. చూసారు ఎంత ఫాస్ట్ చేస్తున్నా. అమ్మ వెళ్దాంలే మా సాయంత్రం అంటే నా వల్ల కాదు, 4:30 అట్లా వెళ్దాం. సరే మాట్లాడుకోవాలి. ఇదన్నమాట సంగతి. నా వంట అయితే అయిపోయింది. కావాలంటే మీకు ఇప్పుడు నా కూర ఎలా ఉంది న్యూస్ రిపోర్టర్లు ఈరోజు మీకు చెప్పబోతుంది శ్రేష్ఠ మామ్ వైట్ రైస్ పెట్టి చికెన్ పెట్టి తినిపించి మీకు ఎలా ఉంటుంది అనేది చూపిస్తుంది. టేస్ట్ చూసిన తర్వాత మీరే చెప్తారు వావ్ అని. నిన్ను ఒక్కసారి తిరుగుమా స్నాప్ పెట్టుకుంటా అని చెప్తుంటే ఇప్పుడు వేడి వేడి అన్నాన్ని కలిపి తింటే కాలుతుంది ఫ్రెండ్స్ నోరు. అబ్బా అనేలాగా, అందుకని ఇలా తినకూడదు. సరే ఏమేమో అందంగా కనిపిస్తుంది స్నాప్ల్లో. నన్నేమో పిచ్చినా నాకు తీయాలని మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్కి మా అమ్మ పిచ్చిది అని షేర్ చేస్తుంది. అయ్యా అడుగు టింగ్ 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 అని. ఓకే ఫ్రెండ్స్, ఇది తింటాను. అక్కడ వేడిగా ఉంది, చెమట స్టార్ట్ అయిపోతుంది. అందుకే సాయిలు కెమెరా తీసుకోదా. కెమెరామ్యాన్తో శ్రేష్ఠాడు ఫస్ట్ ముద్ద శ్రేష్ఠ గారి కన్నా మీకే పెడతా, బికాజ్ మీరు వీడియో అంతా చూడాలి కాబట్టి.
మీరు తినలేరు కాబట్టి మీ ప్లేస్లో నేను తింటా. అద్దరహో అదే కాలింది ఫ్రెండ్స్. యాక్టింగ్ కాదు అది, వేడిగా అలా ఉడుకుతుంది. కూర వేసుకొని వచ్చి ఆత్రంగా. అబ్బా దేవుడా, నీకు అమ్మ కాలితే నవ్వు వస్తుంది. ఇది మదర్స్ డే, ఇది హ్యాపీ మదర్స్ డే చెప్పి అమ్మ కాలుతుంటే మేమైతే నా మమ్మీ ఏమైపోయింది మమ్మీ అంటే కూడా మా అమ్మలకి ఏమంత ప్రేమ ఉండదు మా మీద. కాదు అదే సడన్ గా బాగుంది కదా. బాగుంది. ఇంకొక ముద్ద తినాలి. ఎందురా నీకున్నా చికెను మాదే కావాలా అన్నీ? ఇవి చూడండి ఖుషిగడ్ ఇన్నోసెంట్. ఖుషిగడ్ కారం తినదు, నా అలాగే జంప్ జిలాని అవుతుంది. వీడు చూడండి. మా అమ్మ నువ్వు తినకున్నా, ఇది దీంట్లో స్పైసెస్ ఉన్నాయి. బాయ్ ఫ్రెండ్స్. యాక్చువల్గా థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళు చెప్పండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతా వాళ్ళని. ఈ క్వశ్చన్లో విన్ అయిన వాళ్ళకి నేను ఏదైనా చిన్న చిన్న గిఫ్ట్స్ పంపిస్తాను, సరేనా? మీకు నచ్చే గిఫ్ట్స్ విన్ అయిన వాళ్ళకే, మళ్ళీ మళ్ళీ కాదు. క్వశ్చన్ ఏంటి నేను చెప్పిన? లియోగాడు ఎందుకు అరుస్తున్నాడు? లియోగాడు ఎన్నిసార్లు అరిచాడు? చికెన్ ఈమెకు అది కాల్చం తినదు, లివర్ తినదు. సరే బాయ్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను జున్ను వీడియో చేస్తా, షార్ట్ వీడియోలో పెడతా, లాంగ్ వీడియో కాదు. సో అది వైరల్ అవ్వేటట్లు చూడండి. బాయ్.